ఇప్పుడు 100% ప్లేస్మెంట్ అని అంటున్నారు కదా మ్యామ్. మనం డబ్బులు కట్టి కోర్స్ నేర్చుకుంటున్నాం, జాబ్ని కొనుక్కోవట్లేదు. ఓకే, సపోజ్ మీరే అనుకుందాం 10 months కోర్స్ చేసేది అయిపోయింది. ఇప్పుడు 10 months తర్వాత ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ పంపించాం. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్రాక్ అవుతుందా? చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తాము, సెకండ్ ఇంటర్వ్యూ పంపిస్తాం. యాజ్ పర్ అండ్ ఏదైతే మేము ప్రామిస్ చేస్తాం ఆ విధంగా మీకు సెకండ్ ఇంటర్వ్యూ పంపిస్తాం, థర్డ్ ఇంటర్వ్యూకి పంపిస్తాం, అందులో కూడా క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు మీరు యాజ్ అ స్టూడెంట్ ఏం ఆలోచిస్తారు, అయ్యో నాకు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, నేను ఎంత డబ్బులు కట్టే, నా టైం పోయింది, నన్ను డబ్బులు పోయాయి, నాకు మోసం జరిగింది, నాకు అకాడమీ ప్లేస్మెంట్ ఇవ్వట్లేదు. తెల్లగా ఉంటేనే ఏవియేషన్లోకి తీసుకుంటారు, లేకపోతే లేదు అనేది కొంతమంది మైండ్ సెట్ అట్లా సేపు ఉంది. అందరూ ఫస్ట్ అకాడమీకి వచ్చేది ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు మాకు 100 calls చేస్తారు, ఒక్కటే అడుగుతారు ఫీజు ఎంత అని. ట్రైనింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ డిఫరెంట్. డెఫినెట్లీ స్కైయోస్కి వచ్చే ముందు చాలా అకాడమీస్కి వెళ్ళారు కౌన్సిలింగ్కి, అవునా? సో మీకు తెలుసు. సో అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ ఏం చెప్పారో మీరు కూడా అదే చెప్తారు కదా. యా, సో అక్కడ ఎలా అట్రాక్ట్ అంటే డిఫరెన్స్ గురించి చెప్తున్నా. వేరే అకాడమీస్ లో మీకు మాక్ సెటప్స్ ఉంటాయి, మాక్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. ఓకే, సో ఒక విలేజ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యారు, చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, అరే మాక్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, నేను ఫ్లైట్ లో కూర్చొని చదువుకోవచ్చు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఫ్లైట్ లో నేర్చుకుంటాను, ఫ్లైట్ లో చదువుకో, ఎక్సైట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది, 1 week 1 month అంతేనా, తర్వాత కామన్. సో ఇక్కడ మేము మీకు రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. రియల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తాం, ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళిన గ్రౌండ్ స్టాఫ్ తో ఇంట్రడ్యూస్, వాళ్ళు ఎలా జాబ్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ పార్ట్ ఉంటుంది. అలానే ఫ్లైట్ లో తీసుకెళ్తాం, క్యాబిన్ క్రూ ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్స్ ఎలా చేస్తారు. కింగ్ఫిషర్ ఉంది, కింగ్ఫిషర్ లో అప్పుడు ఒక 1-2 months శాలరీ ఆపేశారంట, అది నిజమేనా? క్యాబిన్ క్రూ ఉన్నది ఓన్లీ సర్వ్ చేయడానికి కాదు, ఫుడ్ సర్వ్ చేయడానికి కాదు. అంటే ఫుడ్ సర్వ్ చేయడానికి మీకు అనిపిస్తుందా lakhs లో పే చేస్తారని? హాయ్ దీప్తి, ఎలా ఉన్నావు? హాయ్ మ్యామ్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి ఈరోజు ఏం అడగబోతున్నావు? మీకోసం చాలా క్వశ్చన్స్ తెచ్చాను. ఓకే, అండ్ అంటే అన్ని క్వశ్చన్స్ అడిగే ముందు ఒక్కసారి మీ గురించి చెప్పండి మ్యామ్, మీ జర్నీ గురించి మీ గురించి చెప్పండి. నాకైతే తెలుసు, బట్ ఆడియన్స్కి తెలియదు కదా, ఒక్కసారి మీ గురించి చెప్పండి. ఓకే, సో నా పేరు నీలం, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. సో నా జర్నీ నేను యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్ విత్ ఇండిగో ఎయిర్లైన్తో స్టార్ట్ చేశాను. ఇనిషియలీ యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్ స్టార్ట్ చేశాను, ఒక 11 months వర్క్ చేశాను యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్. ఆ తర్వాత నేను స్పైస్లో షిఫ్ట్ అయ్యాను యాజ్ అ క్యాబిన్ క్రూ, అండ్ దెన్ జెట్ ఎయిర్వేస్, అండ్ అగైన్ విత్ స్పైస్ యాజ్ అ క్యాబిన్ క్రూ. సో ఇది నా జర్నీ, ఏవియేషన్ జర్నీ. టోటల్ 10 years. యా. ఓకే మ్యామ్, ఇప్పుడు మీ జర్నీ ముందు ఏమైనా ఎఫర్ట్స్ ఏమైనా ఫేస్ చేశారా, డిఫికల్టీస్ ఏమైనా ఫేస్ చేశారా? జర్నీ అయితే చాలా బాగుంది. ఏవియేషన్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగుంది, బట్ దెన్ జర్నీ స్టార్ట్ చేయక ముందు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. బికాజ్ మీరు కూడా రిలేట్ చేసుకోవచ్చు ఈ థింగ్ని. ఒక తెలుగు ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బిలాంగ్ అవ్వడం వల్ల మా ఫ్యామిలీ సైడ్ కానీ రిలేటివ్ సైడ్ కానీ అసలు చెప్పాలంటే ఎయిర్పోర్ట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. సో అలాంటి ఫ్యామిలీకి నేను బిలాంగ్ అవుతాను. సో అలాంటప్పుడు నేను క్యాబిన్ క్రూ అవ్వాలని నా డ్రీమ్ ఉండేది. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, అసలు గైడెన్స్ లేదు. కాకపోతే నేను నా డ్రీమ్కి స్టిక్ అయి ఉన్నాను, లేదు నేను క్యాబిన్ క్రూ అవ్వాలి, నా ఏవియేషన్లో నేను నా జర్నీ స్టార్ట్ చేసుకోవాలని ఒక ఇంటెన్షన్తో నేను చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, ఒక్కటి కాదు ఎన్నో ఇంటర్వ్యూస్, చాలా రిజెక్షన్స్. అంటే ఎందుకు అన్నిసార్లు రిజెక్ట్ అయ్యారు? ఎందుకు అవుతాం అనేది మనకి రీజన్ తెలీదు దీప్తి, వాళ్ళు మనకి రీజన్ చెప్పరు. చెప్పరు. ఎయిర్లైన్స్ లో అదే ప్రాబ్లం మనకి. ఇప్పుడు మన మీద మనం వర్క్ చేసుకోవాలి, సరే ఇక్కడ ల్యాక్ అవుతున్నా, ఓకే సో దీని మీద వర్క్ చేసి నెక్స్ట్ టైం వెళ్తాను, బాగా పర్ఫామ్ చేస్తాను అనుకున్నాకి మనకి ఆ ఛాన్స్ కూడా ఉండదు. ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం, చాలా కాంపిటీషన్ ఉంటుంది, రిజెక్ట్ అవుతాం, ఎందుకు రిజెక్ట్ అవుతాం కూడా తెలియదు. సేమ్ థింగ్ నేను కూడా ఫేస్ చేశాను, రిజెక్షన్స్. ఆ తర్వాత బట్ దెన్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను గివప్ చేయలేదు. సో గివప్ చేయకుండా నేను ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నా. కాకపోతే చిన్న చేంజెస్ చేశాను. నేను ఎప్పుడు క్యాబిన్ క్రూ గురించి ట్రై చేశాను. దెన్ అలా రిజెక్ట్ అవుతుంది కొద్ది నేను ఏమనుకున్నానంటే లెట్స్ స్టార్ట్ యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్. ఒకవేళ క్రూకి అవ్వట్లేదు ఓకే, బట్ దెన్ అలానే ఏవియేషన్కి నో ఎంట్రీ అయితే కాదు కదా, సో నేను గ్రౌండ్ స్టాఫ్కి వెళ్తానని. నాకు మొత్తం క్యాబిన్ క్రూకి ఎలిజిబిలిటీ అన్నీ ఉన్నాయి, కాకపోతే సెలెక్షన్ అయ్యేది కాదు. సో అప్పుడు ఏం చేశానంటే గ్రౌండ్ స్టాఫ్కి ఇంటర్వ్యూ వచ్చాను. గ్రౌండ్ స్టాఫ్కి ఈజీగా వచ్చేసింది. గ్రౌండ్ స్టాఫ్కి అప్పుడులో చాలా ఈజీగా నాకు సెలెక్షన్ అయిపోయింది. అంటే అంత ఈజీ కూడా కాదు, బట్ దెన్ కంపేర్ టు క్యాబిన్ క్రూ ఒక 2-3 ఇంటర్వ్యూస్ కొంచెం తక్కువ. అవి అయిన తర్వాత నేను గ్రౌండ్ స్టాఫ్గా సెలెక్ట్ అయ్యాను, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అక్కడి నుంచి స్మూత్గా ఉంది జర్నీ. అక్కడి నుంచి ఎలా ఉందంటే నేను ఫస్ట్ ఇండిగోలో నా గ్రౌండ్ స్టాఫ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు హార్డ్లీ నాట్ ఈవెన్ 1 year
11 months నేను వర్క్ చేశాను. 11 months వర్క్ చేసినప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు లేదు క్రూ అవ్వాలి ఇదే నచ్చేది. సో నేను ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉండేదాన్ని వేరే ఎయిర్లైన్ది. సో నా డ్రీమ్ ఎయిర్లైన్ ఏంటంటే జెట్ ఎయిర్వేస్ ఉండేది. అప్పుడులో జెట్ ఎయిర్వేస్ నేను జాయిన్ అవ్వాలి, చాలా పెద్ద డ్రీమ్ నాకు. సో నేను జెట్లో ఇంటర్వ్యూ ఇచ్చాను, సెలెక్షన్ కూడా అయింది. బట్ లాస్ట్ ఫైనల్ రౌండ్కి అగైన్ రిజెక్షన్ వితౌట్ ఎనీ రీజన్. సో డిసప్పాయింట్ అయ్యా, అరే ఏంటి ఇలా అని. బట్ దెన్ నాకు స్పైస్లో ఆపర్చునిటీ దొరికింది. స్పైస్లో క్యాబిన్ క్రూగా సెలెక్ట్ అయినప్పుడు 3 months నేను ఢిల్లీ షిఫ్ట్ అయ్యాను. ట్రైనింగ్ అక్కడ జరిగింది. అంతే అగైన్ నాకు హైదరాబాద్కి రిటర్న్ వచ్చిన తర్వాత 1 month ఫ్లై చేశాను. హార్డ్లీ 1 month. యూ వోంట్ బిలీవ్ దీప్తి, 1 month ఫ్లై చేసినప్పుడులో నాకు మళ్ళీ జెట్ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. అంటే అటు వెళ్ళిపోయారు మళ్ళీ జెట్? వెంటనే నేను జెట్కి షిఫ్ట్ అయ్యాను. నాకు ఫస్ట్ నుంచి నేను జెట్లోనే జాయిన్ అవ్వాలనుకునేదాన్ని. జెట్ నుంచి అంటే నేను ఊహించుకుంది కూడా యాజ్ అ క్యాబిన్ క్రూ, జెట్ ఎయిర్వేస్ యూనిఫామ్లో అలాగా క్రూగా వర్క్ చేయడం అలా ఊహించుకున్నా. సో బట్ దెన్ అక్కడ ఏమైందో తెలీదు. నాకు నా జర్నీ ఇక్కడ స్పైస్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఆపర్చునిటీ దొరకగానే నేను అటు షిఫ్ట్ అయిపోయాను. సో అక్కడ ప్రాపర్ క్యాబిన్ క్రూ జర్నీ స్టార్ట్ అయింది. 4 years అక్కడ వర్క్ చేశాను యాజ్ అ క్యాబిన్ క్రూ. అక్కడే సీనియర్ క్యాబిన్ క్రూగా ప్రమోట్ అయ్యాను. అండ్ దెన్ జెట్ క్లోజ్ అయిపోయింది, మనందరికీ తెలుసు. జెట్ క్లోజ్ అయిన తర్వాత అగైన్ నేను స్పైస్కి షిఫ్ట్ అయ్యాను. అక్కడ 4 years వర్క్ చేశాను. సో టోటల్ నా జర్నీ ఆల్మోస్ట్ ఇన్ ఏవియేషన్ లైక్ 10 years అనుకోండి. బట్ దెన్ జర్నీ స్టార్ట్ చేయడం వాజ్ డిఫికల్ట్. జర్నీ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీ జర్నీ. ఇందులో ఒక డౌట్, ఇప్పుడు ఫస్ట్ స్పైస్లోకి వెళ్ళారు, మళ్ళీ జెట్లోకి వెళ్ళారు, మళ్ళీ స్పైస్లోకి వచ్చారు అంటే వాళ్ళు ఓకేనా? అలా ఏం ప్రాబ్లం ఉండదు. వన్స్ యువర్ క్రూ, యువర్ లైఫ్ టైమ్ యువర్ నోన్ యాజ్ అ క్యాబిన్ క్రూ. సో అలా ఏం ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి మీరు క్యాబిన్ క్రూగా ట్రైన్ అయిపోయారు, మీకు ఆ లైసెన్స్ వచ్చిందంటే మీరు ఎప్పుడైనా ఎయిర్లైన్కైనా షిఫ్ట్ అవ్వచ్చు, మన ఇష్టం. దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. అసలు క్యాబిన్ క్రూకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మ్యామ్? ఓకే, సో మెయిన్ బేసిక్ క్రైటీరియా ఏంటంటే ఏజ్ 18 to 27 ఉండాలి. జస్ట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. 27. సో స్కోరింగ్ అవేమి పెద్ద మ్యాటర్ కాదు, ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే, హైట్ 155 centimeters, టాటూస్ ఉండకూడదు, స్కార్స్ ఉండకూడదు. ఇలాంటి బేసిక్ క్రైటీరియా మీరు ఫుల్ఫిల్ చేస్తే రిమైనింగ్ ట్రైనింగ్ అన్నది అకాడమీ మేము చూసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ ది బేసిక్ క్రైటీరియా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది కొంచెం స్కిన్ బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ కలర్. ఇండియన్ కలర్ తెలుసు కదా. ఇప్పుడు మరి తెల్లగా ఉంటేనే ఏవియేషన్లోకి తీసుకుంటారు, లేకపోతే లేదు అనేది కొంతమంది మైండ్ సెట్ అట్లా ఫిక్స్ అయిపోయి ఉంది. సో దానికి ఏం ఆన్సర్ ఇస్తారు మేము? ఓకే, సో ఇది చాలా కామన్. ఇప్పుడు మన తెలంగాణ తెలుగు అమ్మాయిలు చూసుకుంటే వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉంటుందో క్యాబిన్ క్రూ అవ్వాలని, దానికి వాళ్ళు కనీసం అటెంప్ట్ కూడా చేయరు. వాళ్ళే చెప్పేసుకుంటారు, అదే నేను దీనికి ఎలిజిబుల్ కాను, నేను బాగా కనిపించను, నేను అందంగా ఉండును, సో మేబీ దీనికి అసలు ట్రై అని కూడా చేయరు వాళ్ళు. సో అదేం లేదు. మన ఏ ఎయిర్లైన్ కూడా మీరు ఒకవేళ ఆన్లైన్ చూసుకుంటే వాళ్ళ క్రైటీరియా, ఇప్పుడు నేను చెప్పిన క్రైటీరియా ఉంటుంది తప్ప స్కిన్ కలర్ ఎక్కడ మెన్షన్ ఉండదు. బేసిక్ అది మనకు తెలుసు. అక్కడ అసలు ఎయిర్లైన్కి కలర్తో పనే లేదు. సో మీ హైట్ రిక్వైర్మెంట్, మీ ఇంటర్ మినిమం ఉంది, ఎలాంటి టాటూస్ లేవు, స్కార్స్ లేవు, ఐసైట్ లేదు, బేసిక్ ఇవి ఉంటే సరిపోతుంది. కలర్తో ఏం పని లేదు. అండ్ ఎంతోమంది మా ఫ్రెండ్స్ అంటే కాకపోతే ఏంటి ప్రాబ్లం అంటే అవేర్నెస్. అండ్ మనం చూసే ఇప్పుడు రీల్స్లో కానీ ఎక్కడైనా చూసినా నార్త్ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు, చూసే ఉంటారు. ఎక్కువగా నార్త్ అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బై వాళ్ళ కలర్ స్కిన్ టోన్ అలానే ఉంటుంది, అందంగా ఉంటారు. సో వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే ఓకే ఏవియేషన్ అంటే ఇలానే ఉండాలి, అలా ఏం లేదు. చాలా లిమిటెడ్ అమ్మాయిలు ఉన్నారు. కాకపోతే ఏవియేషన్లో మన తెలుగు సైడ్, మన తెలంగాణ సైడ్ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు. సో అది మా గోల్ కూడా అదే. నువ్వు అప్కమింగ్ చూసుకుంటే ఏవియేషన్లో అట్లీస్ట్ ఒక 50% అయినా మన తెలుగు, మన తెలంగాణ పిల్లలు అమ్మాయిలు యాజ్ అ క్యాబిన్ క్రూగా వర్క్ చేయాలి అని మెయిన్ మా గోల్ కూడా అదే అనమాట. మాక్సిమం ఇంటర్వ్యూకి కూడా అటు సైడ్ నార్త్ సైడ్ నుంచి అట్లా వస్తారు. ఎందుకంటే వీళ్ళకి అవేర్నెస్ లేదు. వీళ్ళే క్రైటీరియా పెట్టేసుకున్నారు. అంటే స్కిన్ కలర్ ఇలా ఉంది, మేము దీనికి వెళ్ళకూడదు, నేను అందంగా లేను, దీనికి వెళ్ళకూడదు అని వాళ్ళే చెప్పుకొని ఇంకా ఆగిపోతారు. సో అది స్కిన్తో ఏం పని లేదు. ఇప్పుడు పింపుల్స్ అట్లా పింపుల్స్ అగైన్సీ పింపుల్స్ ఏవియేషనే కాదు. సరే నువ్వు క్యాబిన్ క్రూ అవ్వాలనుకోవట్లేదు, ఓకే. బట్ దెన్ ఏదైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేసినా లేదా ఏదో ఒక ఫీల్డ్లో వర్క్ చేసినా ఫేస్ మీద పింపుల్స్ వస్తే నీకు నచ్చుతుందా? లేదు, నచ్చదు. కామన్ కదా. సో పింపుల్స్ అనేది మనం ఓన్లీ ఏవియేషన్ సెక్టర్ వైజే కాదు, మనం ఎక్కడ నార్మల్గా మనం అసలు ఏం వర్క్ చేయకపోయినా పింపుల్స్ వస్తే మనకు నచ్చదు. సో పింపుల్స్ అనేది కామన్, అది ఎవరికి నచ్చదు. సో క్లియర్ స్కిన్ ఉండడం అనేది బేసిక్ క్రైటీరియా అనమాట. సో పింపుల్స్ ఉండకూడదు డెఫినెట్లీ. అలానే పింపుల్స్ ఉన్నాయంటే మీరు నాట్ ఎలిజిబుల్ అని కాదు.
డెఫినెట్లీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మన లైఫ్ స్టైల్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ పెట్టుకుంటే డెఫినెట్లీ క్రూకి వెళ్ళొచ్చు. ఇప్పుడు క్రూ అవ్వాలంటే పెళ్లి చేసుకోకూడదు అలాంటివి కూడా సిల్లీ క్వశ్చన్స్ వస్తుంది. చాలా సిల్లీ క్వశ్చన్స్ అంటే అడుగుతుంటారు కూడా, పేరెంట్స్ అడుగుతారు, స్టూడెంట్స్ కూడా అడుగుతారు. మ్యామ్ తొందరగా రిటైర్ అయిపోలేము 30s అవ్వగానే. అలా ఏం లేదు, మీరు వర్క్ చేసుకోవచ్చు. 55-60 years వరకు కూడా క్యాబిన్ క్రూ వర్క్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ లో. అదేం లేదు, మనం అదే చెప్తున్నాం కదా, పెళ్లికి దానికి సంబంధం ఏమీ లేదు. మీరు పెళ్లి చేసుకోవచ్చు, కిడ్స్ ఉండొచ్చు, మనం వర్క్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది అసలు ఏమి ఎక్కడ అంటే ఓన్ గా పెట్టుకున్న క్రైటీరియా ఇది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అది అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడో విన్నాను తొందరగా రిటైర్ అయిపోవాలి, మ్యారేజ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ వచ్చి మీకు నేను చెప్తాను, వెళ్ళి వేరే వాళ్ళు చెప్తారు. సో అదే స్ప్రెడ్ అవుతుంది తప్ప ప్రాపర్ అవేర్నెస్ క్రియేట్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు డొమెస్టిక్ ఇంటర్నేషనల్కి సేమ్ క్రైటీరియా ఉంటుందా? నో, ఇప్పుడు డొమెస్టిక్కి మనం అనుకున్నట్టు ఏజ్ 18 నుంచి 27 అనుకున్నాం. సో ఇంటర్నేషనల్ వచ్చేసరికి అక్కడ ఏజ్ ఒకటే మనకి ప్రాబ్లం. ఇప్పుడు సపోజ్ నేను ఒక జస్ట్ ఇంటర్ పాస్ అయ్యాను, ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్ ఏజ్ ఎంత ఉంటుంది? 18-19 ఇలా ఉంటారు. సో వాళ్ళు వెంటనే క్యాబిన్ క్రూ అవ్వాలనుకుంటే మన ఇండియాలో ఈజీ, ఎందుకంటే క్రైటీరియా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ అవ్వాలంటే వాళ్ళది మినిమం ఏజ్ క్రైటీరియా అనేది 21 years. ఓకే, 21 వచ్చిన తర్వాతనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మోర్ ఓవర్ హైట్ కూడా, హైట్ చూసుకుంటే వాళ్ళు కొన్ని ఎయిర్లైన్స్ పర్టికులర్గా మెన్షన్ చేస్తారు 160 centimeters. కొన్ని ఎయిర్లైన్స్ చూస్తే వాళ్ళు 212 centimeters రీచ్ అవ్వాలి అంటారు. అది మీరంటే బేర్ ఫుట్ దాన్ని జస్ట్ మీరు హ్యాండ్ టచ్ చేసి 212 centimeters యూర్ ఎలిజిబుల్. అదర్వైజ్ రిమైనింగ్ అన్ని కామన్ సేమ్. ఇంటర్ ఉండాలి అండ్ ఇంగ్లీష్ బాగుండాలి, టాటూస్ ఉండకూడదు, స్కార్స్ ఉండకూడదు, ఇవన్నీ బేసిక్ క్రైటీరియా. బట్ ఏజ్ ఒకటి అక్కడ డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది శాలరీ ఇంకా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మేము దాంట్లో? చాలా బాగుంటుంది. చూసుకుంటే ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన పిల్లలు ఇప్పుడు డిగ్రీ బీటెక్ చేసి అన్ని ఇయర్స్ వెయిట్ చేయకుండా జస్ట్ ఇంటర్తో స్టార్ట్ చేస్తే ఎంతో తక్కువ వస్తుందేమోనని భయపడతారు. ఇంటర్తో అసలు ఏమొస్తుంది మ్యామ్ అని. నో డౌట్, మనకి ఇంటర్తోనైనా సరే మీరు ఒకవేళ మన కెరియర్ స్టార్ట్ చేసుకున్నాం అనుకుంటే 50 నుంచి 60 మధ్యలో ఈజీగా వస్తుంది. లేవర్ అలవెన్సెస్ చాలా ఉంటాయి, ఫ్లయింగ్ ఎక్స్ట్రా ఫ్లయింగ్ అలవెన్సెస్ ఇవన్నీ కలిపి మంచి ప్యాకేజ్ వస్తుంది ఇండియాలో. అదే ఇంటర్నేషనల్లో మీకు స్టార్టింగే 1.5 వరకు స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది, జస్ట్ ఇంటర్ క్వాలిఫికేషన్తోనే. బట్ ఏజ్ అగైన్ 21 years అయి ఉండాలి. అండ్ దాంతోపాటు క్యాబిన్ క్రూకి అడిషనల్ బెనిఫిట్స్ అంటే ఏమి ఇస్తారు? పికప్ అండ్ డ్రాప్ ఇస్తారు, ఫ్లైట్ టికెట్స్ ఫ్రీ ఉంటాయి ఫ్యామిలీకి ఇంకా ఎంప్లాయీకి, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా చూసుకుంటే మనకి ఇప్పుడు ఉన్న ఎయిర్లైన్స్లో మెయిన్ అగైన్ డౌట్ ఉంటుంది కదా మ్యామ్, మ్యారేజ్ అయితే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏంటి ఎలా అన్నది. సో మనకి గవర్నమెంట్ సెక్టర్స్లో కూడా ఇలాంటి బెనిఫిట్ ఉండదు. క్యాబిన్ క్రూ డే 1 సపోజ్ ఒక లేడీ నార్మల్గా ఏదైనా ఐటీ సెక్టర్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇఫ్ షీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనుకోండి, సో తను 7 months 8 months వరకు వర్క్కి వెళ్తారు. ఎందుకంటే ఒకవేళ లీవ్ తీసుకుంటే పేమెంట్ ఉండదు. బట్ క్యాబిన్ క్రూ కేసులో అలా ఉండదు. ద డే 1 ఒకవేళ మీకు తెలిసింది ఈ రోజు దట్ యు ఆర్ ప్రెగ్నెంట్, ఆ రోజు నుంచి మీరు అగైన్ ఫ్లైట్ చేయడం కుదరదు. అలా అని మీకు పేమెంట్ లేకుండా ఉండదు, మెటర్నిటీ లీవ్ ఇస్తారు ప్లస్ పేమెంట్ కూడా ఉంటుంది. ప్రతి ఎయిర్లైన్ ఇది ఫాలో అంటే ఇప్పుడు జాబ్ పోయినట్టు కాదు. ఓకే, సో ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఎయిర్లైన్లో వర్క్ చేసిన. వీకెండ్ ఫ్లయింగ్ ఉంటుంది, కొన్ని ఎయిర్లైన్స్ ఓన్లీ వీకెండ్లో ఫ్లై ఇస్తుంది మీకు, అంటే హార్డ్లీ వీకెండ్లో ఫ్లైట్ చేస్తారు. సో ఫ్యామిలీ టైం ఉంటుంది. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మ్యారేజ్ ఉమెన్స్. ఇది చాలా బాగుంది. ఇప్పుడు అసలు అంటే క్రూ అవ్వాలి లేకపోతే ఏవియేషన్లో ఇట్లా ఎంటర్ అవ్వాలి అంటే ఏవియేషన్ కోర్స్ ఏమైనా చేయాలా? ఇంపార్టెంట్ అది ఏమన్నా? ఇక్కడ మళ్ళీ మనం వస్తే అగైన్ అక్కడికి వస్తున్నాం ఏంటంటే ఏవియేషన్ కోర్స్ చేయాలి అనుకుంటే అగైన్ మన తెలంగాణ అమ్మాయిలు, సో మెయిన్ మనకున్న ఇన్సెక్యూరిటీస్ వల్ల అసలు బయటకే రారు. అలాంటి అమ్మాయి ఒక క్యాబిన్ క్రూ అవ్వాలంటే డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్వ్యూ క్లియర్ చేయగలరా? కుదరదు, అవునా? సో డెఫినెట్లీ ఏవియేషన్ నాలెడ్జ్ అన్నది ఉండాలి. మీకు కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అక్కడ, ఎందుకంటే మీరు అక్కడ క్లాసెస్ ఆ సెషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. గ్రూమింగ్ సెషన్స్ ఉంటాయి, ఎయిర్లైన్ స్టాండర్డ్ తగ్గట్టు మేకప్, డ్రెస్సింగ్ ఇవన్నీ నేర్పిస్తాం. సరే ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, మ్యామ్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అండ్ మేకప్ చేసుకోవాలి, దానికి ఏవియేషన్లో జాయిన్ అవ్వాలా, అంత డబ్బులు కట్టుకోవాలా? నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అవుతాను, నా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ జాయిన్ అయ్యారు, ఎన్ని మంత్స్ జాయిన్ అవుతారు? 2 months 3 months. 2-3 monthsలో మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, గ్రామర్ ఇంప్రూవ్ అవుతుంది, మిస్టేక్స్ ఏం చేయరు, కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఓకే, గ్రూమింగ్ అంటారా అగైన్ మనం బయట ఏవో గ్రూమింగ్ చేస్తాం, కానీ వన్స్ మీకు ఏవియేషన్ నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్లీ మీకు అది డిఫికల్ట్ అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు
మీతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉంటారు. సో అందులో చూస్తే మోర్ దెన్ 80% అమ్మాయిలు ఏవియేషన్ నాలెడ్జ్తో వెళ్తారు. ఓకే, సో ఏవియేషన్ నాలెడ్జ్ అంటే అగైన్ మీరు గూగుల్లో చూసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్యాబిన్ క్రూ అంటే ఏంటి, క్యాబిన్ క్రూ అంటే ఇవి అవి అవి చదువుకొని వెళ్తారు. అది కాదు యాక్చువల్ నాలెడ్జ్ ఎలా తెలిసింది వెన్ యూఆర్ సర్టిఫైడ్ ఫర్ ఇట్. సో క్యాబిన్ క్రూ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీ జర్నీ చాలా ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సరే మీరు ఏవియేషన్ కోర్స్ తీసుకోలేదు, మీ ఇంగ్లీష్ చాలా బాగుంది, మీ గ్రూమింగ్ చాలా బాగుంది, సెలెక్షన్ అయిపోయింది. ఓకే, ఏదో విధంగా మీరు సెలెక్ట్ అయిపోయారు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఏదో చేసి మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిర్లైన్ డిఫరెంట్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఆ ట్రైనింగ్ ప్రాసెస్ చాలా టఫ్ ఉంటుంది. అందులో మీరు క్లియర్ చేసుకోకపోతే గాన్, మీకు అక్కడే టర్మినేషన్ ఉంటుంది. సో మనకి వితౌట్ ఏవియేషన్ నాలెడ్జ్ అక్కడ క్లియర్ చేయడం చాలా టఫ్ అవుతుంది. అదే మనం ఒక అకాడమీలో ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని అసలు ప్రతి ఒక్కటి, ఇప్పుడు మా అకాడమీలో స్పెషల్గా స్కైస్లో చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్ అని, ఫైర్ అండ్ సేఫ్టీ, స్విమ్మింగ్ క్లాసెస్, ఇలా డిఫరెంట్ ప్రాక్టికల్ కోర్సెస్ కూడా నేర్పిస్తుంది. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూలో మీరు చెప్పుకోవచ్చు, ఇవన్నీ మీకు నాలెడ్జ్ ఉంది. డెఫినెట్లీ అక్కడ మీకు అడిషనల్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్ ఉంటుంది. అదర్ దెన్ వేరే క్యాండిడేట్స్ కంటే మీరు చూసుకుంటే మీకు డిఫరెంట్ నాలెడ్జ్ ఉంది, ఏవియేషన్ నాలెడ్జ్ ఉంది. సో డెఫినెట్లీ మీ సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయిన తర్వాత అయినా సరే మీ ఇక్కడ డెఫినెట్లీ చేసినంత హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఓకే, నేర్పించేది అది యాక్చువల్లీ ఎయిర్లైన్స్లో ఏదైతే రిక్వైర్డ్ ఉంది ఎయిర్లైన్ స్టాండర్డ్ తగ్గట్టు, సో అవే మీకు బేసిక్స్ నుంచి అవే నేర్పిస్తాను అనమాట. అసలు స్కై హౌస్ పెట్టడానికి కారణం ఏంటి మీరు? ఈ స్కై హౌస్ పెట్టడానికి కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా నేను నా స్ట్రగుల్స్. ఓకే, సో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు. ఏం చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియదు, ఏం మాట్లాడాలో కూడా తెలీదు. సో సేమ్ నా పార్ట్నర్, అనదర్ పార్ట్నర్ స్కై హౌస్ సలీమా విరాని. సో తన జర్నీ కూడా సేమ్. తను ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళి రిజెక్ట్ అయ్యి అండ్ ఫైనలీ తను కూడా సేమ్ యాజ్ అ గ్రౌండ్ స్టాఫ్ స్టార్ట్ చేసుకుంటాను కెరియర్. కాకపోతే తన జర్నీ నా జర్నీ చూసుకుంటే చాలా డిఫరెంట్. నేను ఓన్లీ 3 ఎయిర్లైన్స్లో వర్క్ చేశాను, తను 7 డిఫరెంట్ ఎయిర్లైన్స్లో వర్క్ చేసింది, ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో వర్క్ చేసింది. కంప్లీట్గా 15 years ఎక్స్పీరియన్స్. సో మేము ఇద్దరం కలిసి మేము జెట్ ఎయిర్వేస్లో ఫ్లై చేసాం అనమాట. జర్నీ వేరేగా స్టార్ట్ చేసాం, మా ఓన్ స్ట్రగల్స్తో మేము స్టార్ట్ చేసాం. సో వన్స్ జెట్ ఎయిర్వేస్లో జాయిన్ అయిన తర్వాత వీ గాట్ టు నో ఈచ్ అదర్ అండ్ అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ 12 years అవుతుంది. సో మేము ఏమంటే అనుకున్నాం, మేము ఫేస్ చేసింది ఇష్యూస్ వేరే అమ్మాయిలు ఫేస్ చేయకూడదు. అండ్ మీకు చెప్పినట్టు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మాకు ఇది ఉండేది, అరే ఏవియేషన్లో ఏంటి మన తెలుగు అమ్మాయిలు ఉండరు ఏంటి అంటే, నార్మల్గా మేము ఫ్లైట్ చేసేటప్పుడు క్యాబిన్ క్రూ మేము లేవర్స్ అంటారు, అంటే మీకు ఐడియా ఉంటుంది, మన ఇక్కడ నుంచి ఢిల్లీ కానీ ముంబై కానీ స్టే ఉంటుంది ఓవర్ నైట్. సో అక్కడ చూస్తే వాళ్ళు ఎక్కువగా కలిసేవారు అనమాట. అంటే ఒక క్యాబిన్ క్రూ అంటే ఢిల్లీ నుంచి ఉందంటే ఇంకొక అదే ఫ్లైట్లో ఇద్దరైతే డెఫినెట్లీ ఢిల్లీ క్రూ ఉండేవారు. సో చాలా మాకైతే తెలంగాణ అమ్మాయిలు అసలు చాలా తక్కువ, హార్డ్లీ. సో మాకు అనిపించేది డెఫినెట్లీ మేము అకాడమీ ఓపెన్ చేస్తే మేము ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేసామో అవన్నీ మన పిల్లలు ఫేస్ చేయకూడదు. సో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. సో ఇది మెయిన్ గోల్ ఉండేదన్నమాట. సో అందుకని ఆ రీజన్తో స్టార్ట్ చేసాము అకాడమీ అనేది. ఇప్పుడు 100% ప్లేస్మెంట్ అని అంటున్నారు కదా మ్యామ్, 100% ప్లేస్మెంట్ అనగానే ఇప్పుడు కోర్స్ అయిపోయిన వెంటనే ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అని అందరూ అట్లా ఓపెన్ చేసుకుంటారు కదా. సో మీరేం చెప్తారు దానికి ఆన్సర్? ఓకే, సో 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటాము. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే కోర్స్ అయిపోగానే జాబ్ ప్లేస్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం డబ్బులు కట్టి కోర్స్ నేర్చుకుంటున్నాం, జాబ్ని కొనుక్కోవట్లేదు. ఓకే, సో ఆ డిఫరెన్స్ మనకి తెలియాలి. ఇక్కడ ఏవియేషన్ అకాడమీ కాదు, ఇప్పుడు సపోజ్ మీరు ఒక డిగ్రీ లేదా ఏదైనా బీటెక్ కాలేజ్కి వెళ్ళారు, అక్కడ ఎంత స్పెండ్ చేస్తారు, లక్షల్లో స్పెండ్ చేస్తారు. బట్ అక్కడ సేమ్ అడగరు మాకు ప్లేస్మెంట్ మేము గ్యారంటీగా ఇస్తారా అని. బట్ అదే ఒక ప్రాసెస్, అది బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తారు. ఓకే మా పిల్లలు ఇంజనీర్ అవ్వాలంటే ఓకే బీటెక్ కాలేజ్ జాయిన్ చేసేసారు, అక్కడ lakhs లో కడతారు మనీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడో డౌట్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి. అసలు మేము అంటే ఇంటర్ తర్వాత సెటిల్ అవుతారా లేదా, ప్లేస్మెంట్ వస్తుందా లేదా. సో ఇక్కడ మేమేం ప్రామిస్ చేస్తామంటే అన్లిమిటెడ్ ఇంటర్వ్యూస్. అన్లిమిటెడ్ అంటే మీకు జాబ్ వచ్చే వరకు మేము చూసుకుంటాం, అది మా రెస్పాన్సిబిలిటీ. ఇంటర్వ్యూస్ అన్నిటికీ పంపిస్తారు మీరు? మేము పంపిస్తాం. సపోజ్ మీరే అనుకుందాం 10 months కోర్స్ చేసారు, అయిపోయింది. ఇప్పుడు 10 months తర్వాత ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ పంపించాను, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్రాక్ అవుతుందా? చెప్పలేము, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తాము, సెకండ్ ఇంటర్వ్యూ పంపిస్తాం యాజ్ పర్ అండ్ ఏదైతే మేము ప్రామిస్ చేస్తాం ఆ విధంగా మీకు సెకండ్ ఇంటర్వ్యూ పంపిస్తాం, థర్డ్ ఇంటర్వ్యూకి పంపిస్తాం, అందులో కూడా క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు మీరు యాజ్ అ స్టూడెంట్ ఏం ఆలోచిస్తారు, అయ్యో నాకు ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, నేను ఎంత డబ్బులు కట్టాను, టైం పోయింది, డబ్బులు పోయాయి,
నాకు మోసం జరిగింది, నాకు అకాడమీ ప్లేస్మెంట్ ఇవ్వట్లేదు. అది కాదు, అసలు మీరు ఎందుకు స్టక్ అవుతున్నారు, మీకు ఫస్ట్ లో చెప్పాను గుర్తుందా, అసలు ఎయిర్లైన్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వరు, ఎందుకు స్టక్ అవుతున్నాం మనకు తెలియదు. ఓకే, సో మనం ఏ రౌండ్ వరకు వెళ్ళాము, ఎక్కడ స్టక్ అయ్యామని మనకు తెలియదు. సో ఇక్కడ మేము ఏం చేస్తాం అంటే అది అవ్వకూడదు, అలా జరగకూడదు అని మేము ఏం చేస్తామంటే 10 months కోర్స్లో 6th month కోర్స్ మీది కంప్లీట్ అవ్వగానే ప్లేస్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే సేఫ్ గా ఉంటారు స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10 months తర్వాత ఏదైతే 3 interviews ఫెయిల్ అవగానే ఫీల్ అవుతారో అక్కడ ఇక్కడికి వచ్చేసరికి అలా ఫీల్ అవ్వరు. 6 months తర్వాత మీకు ఒక 3 interviews ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అరే ఇంకా ఉంది కదా, ఇంకా కోర్స్ చేయాలి, ఇంకా 4 months ఉంది కదా, సరే ఓకే చూసుకుంటారు, ఎయిర్లైన్ అంటే మన అకాడమీ వాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు అనుకుంటారు. సో అక్కడ మీరు చాలా కూల్ గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనం మాట్లాడుకోవచ్చు, ఓకే దీప్తి ఏ రౌండ్ వరకు వెళ్ళారు, ఏం అడిగారు, మీరు ఏం ఆన్సర్ చేశారు, ఎక్కడ స్టక్ అయ్యారో మనం ఒకటి దాన్ని బట్టి మనం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇంటర్వ్యూకి బెటర్ గా ఉండడానికి మనం ట్రై చేసుకోవచ్చు. సో 6th month నుంచి స్టార్ట్ చేసి అన్లిమిటెడ్ ఇంటర్వ్యూస్ కి మేము మీకు పంపిస్తాం టిల్ యూ గెట్ యువర్ ప్లేస్మెంట్. సో 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అంటే అది డైరెక్ట్ గా 10th month మీది కోర్స్ అయిపోగానే డైరెక్ట్ గా జాబ్ వచ్చేస్తుందని కాదు. ఎందుకంటే మీరు జాబ్ లో ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయాలి. ఓకే, అండ్ క్లాస్ లో ఎంత బాగా మీరు ఉన్నా, ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఇంటర్వ్యూకి వచ్చేసరికి పిల్లలు డెఫినెట్ వాళ్ళు అసలు మాట్లాడలేరు, చాలా భయపడతారు. సో అవన్నీ ఫేస్ చేయాలి కాబట్టి 6th month నుంచి స్టార్ట్ చేస్తాం. ప్లేస్మెంట్స్ ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే మ్యామ్, కొంతమంది ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది డిగ్రీ డిప్లొమా వాళ్ళు ఉంటారు. నేనంటే ఇంటర్ చేయలేదు, ఇంటర్ చేయకుండా డైరెక్ట్ డిప్లొమాకి వెళ్ళిపోయాయి 10th తర్వాత. అట్లాంటి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారా? డిప్లొమాతో కాదు, మినిమం ఇంటర్ ఉండాలి. ఇప్పుడు డిప్లొమాతో చాలా మంది బీటెక్ చేసుకుంటారు, అంటే డైరెక్ట్ గా బీటెక్ కంప్లీట్ అయ్యి రావచ్చు. లేదు అనుకుంటే ఇంటర్ మినిమం ఉండాలి. సో డిప్లొమాకి డైరెక్ట్ అంటే 10th తర్వాతనే లేదు. అలాగా మనకి ఎయిర్లైన్ క్రైటీరియా బట్టి వాళ్ళు ఉన్నది ఏదైతే క్రైటీరియా ఉంటుందో అందులో డిప్లొమా ఎక్కడ మెన్షన్ లేదు. సో మేము రిస్క్ తీసుకోము, చెప్పలేం, వి నెవర్ నో, ఫ్యూచర్ లో మేబీ వాళ్ళ ఛాన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడైతే మేము సేమ్ ఎయిర్లైన్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో, క్రైటీరియా ఏదైతే ఉంటుందో అదే మేము ఇక్కడ ఫాలో అవుతాం. అసలు మీకు క్రూ అవ్వాలని ఎందుకు అనిపించింది? సో క్రూ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినట్టు మన ఎప్పుడు తెలుగు ఫ్యామిలీస్ ఇవన్నీ మనకి ఏంటంటే బేసిక్ ఒకటే ప్యాటర్న్, 10th తర్వాత ఇంటర్, ఇంటర్ తర్వాత డిగ్రీ లేదంటే బీటెక్, ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో నాకు అది నచ్చేది కాదు. సో నేను క్రూ అవ్వాలని నాకు ఎందుకు ఆ డ్రీమ్ అంటే స్టార్ట్ అయింది, లైక్ ఫ్లైట్స్ చూసి. సో నేను అందులో అసలు మైండ్ లో ఏముండేదంటే మేబీ అది మనది కాదేమో, అంటే లైక్ నీ దాని గురించి అంటే ఎలిజిబుల్ అవ్వనేమో. సో డ్రీమ్ ఉండేది కానీ ఎందుకు అవ్వరు మేము ఇంత అందంగా ఉన్నాం. ఓకే, సో నేను అక్కడ అగైన్ గివ్ అప్ చేయకుండా నేను దాని గురించి రీసెర్చ్ చేసి నేను అటెంప్ట్స్ చేసి సో ఆ విధంగా స్టార్ట్ అయింది. ఇంట్రెస్ట్ తో, చిన్న ఇంట్రెస్ట్ తో, అంటే ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, అసలు పైన వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లైట్ లో అసలు ఏం చేస్తారో తెలియదు. మనకి చాలా మంది ఏమనుకుంటారంటే క్యాబిన్ క్రూ ఉన్నది ఓన్లీ సర్వ్ చేయడానికి కాదు, ఫుడ్ సర్వ్ చేయడానికి కాదు. అంటే ఫుడ్ సర్వ్ చేయడానికి మీకు అనిపిస్తుందా లాక్స్ లో పే చేస్తారని? అంతే కదా, లాక్స్ లో పే చేస్తారా ఫుడ్ సర్వ్ చేయడానికి? కాదు, వాళ్ళు మెయిన్ ఉన్నది సేఫ్టీ కోసం. సో మనకి చాలా మందికి తెలీదు. ఇంకా వినే ఉంటారు ఏంటి ఫుడ్ సర్వ్ చేస్తారు, టాయిలెట్స్ క్లీన్ చేస్తారు. లేదు, నేను 10 years వర్క్ చేశాను క్యాబిన్ క్రూగా. ప్రతి సెక్టర్, సపోజ్ నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీ ల్యాండ్ అవగానే క్లీనర్స్ లోడర్స్ వస్తారు, వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారు. ఢిల్లీ నుంచి ఇంకో డెస్టినేషన్కి వెళ్తాం, అక్కడ ల్యాండ్ అవగానే అగైన్ క్లీనర్స్ లోడర్స్ వస్తారు. అంతే తప్ప మేము వాష్రూమ్స్ క్లీన్ చెయ్యము. ఓకే, సో రెస్పాన్సిబిలిటీ మాది, క్లీన్ గా ఉండే విధంగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మాది. అంటే ప్యాసింజర్స్ చాలా మంది ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలీదు ఫ్లష్ ఎక్కడ చేయాలి, టిష్యూస్ ఎక్కడ వేయాలి తెలీదు. సో దానికి మేము క్లీన్ గా ఉండేటట్టు మేము చూసుకుంటాం తప్ప మేము వెళ్ళి క్లీన్ చెయ్యము. ఓకే, ఇక్కడ టిష్యూ పడేసారు అనుకోండి, అన్ని ఓకే తీసి వేసేస్తాం తప్ప వాష్రూమ్ క్లీన్ చేసే పని మాది కాదు. సో క్లీన్ చేయడం కానీ సర్వ్ చేయడానికి కాదు, సేఫ్టీ కోసం ఉంటాం అక్కడ మేము. అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ చూసుకుంటే నార్మల్గా ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యే వరకు అన్ని విధాలు సేఫ్టీ చూసుకోవాలి. ఓకే, ప్యాసింజర్స్ కి చాలా బ్రీఫింగ్స్ ఉంటాయి, మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, హెడ్ ఏక్ నుంచి ఈవెన్ బేబీని కూడా డెలివర్ చేశారు. మీకు ఐడియా ఉందో లేదో, జెట్ ఎయిర్వేస్ లో సో బేబీని కూడా డెలివర్ చేశారు ఢిల్లీ క్రూ అనమాట. సో ఇలాంటి వాటి కోసం క్యాబిన్ క్రూ ఉంటారు, చాలా నాలెడ్జబుల్. సో వాళ్ళే డాక్టర్స్, వాళ్ళే ఫైర్ ఫైటర్స్, వాళ్ళే అన్ని అనమాట ఆన్ బోర్డ్. సో దే ఆర్ ది లైక్ ఆల్ రౌండర్ అనుకోండి. సో మీరు అలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? డెఫినెట్లీ. సో క్రూ జాబే అది, మెడికల్ ఎమర్జెన్సీస్, డిలే ఫ్లైట్స్, సో ఇవన్నీ కామన్, చాలా కామన్. సో ఇవన్నీ ఫేస్ చేస్తాం. ప్యాసింజర్స్ మీ మీద కోప్పడే వల్ల ఉంటుంది, చాలా కామన్. సో ఒక టికెట్ కొన్నారు అంటే ఒక ప్యాసింజర్ ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ ఎయిర్లైన్ మొత్తం వాళ్ళదే అన్నట్టు ఫీల్ అవుతారు. సో యాజ్ అ ప్యాసింజర్ ఒకవేళ నేను ఎయిర్లైన్ లో లేకపోయి ఉండుంటే, ఏవియేషన్ క్యాబిన్ క్రూగా వర్క్ చేయకపోయి ఉంటే
నేను కూడా మేబీ ఒకవేళ నేను అంత బాగా అని చేసి ఒక టికెట్ కొన్నాను, ఒక ప్లేస్కి వెళ్తున్నానంటే నాకు అక్కడ ఏదైనా నచ్చకుంటే మేబీ నేను కూడా చేసేదాన్నేమో. బికాస్ అది మన మెంటాలిటీ, మనం అలా చేస్తాం కామన్ గా. అంటే క్రూ ఉన్నారంటే అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, ఫ్లైట్ డిలే అవ్వకూడదు. ఫ్లైట్ డిలే అయ్యేది క్రూ వల్ల కాదు, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోము. సో యా, అవన్నీ ఫేస్ చేశాను క్యాబిన్ క్రూ, అవన్నీ ఒక పార్ట్ ఆఫ్ మై జాబ్. సో యా, ఐ ఫేస్డ్ ఇట్. ఇప్పుడు ఇంట్లో అంటే మన ఫ్యామిలీస్ కి, ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఏంటంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, క్రూ అంటేనే చిన్న చిన్న బట్టలు వేసుకోవాలి, అలా సర్వ్ చేయాలి, ఇలా సర్వ్ చేయాలి, ఇంట్లో కూడా ఫుడ్ సర్వ్ చేస్తారు, హోటల్లో ఇలా చేస్తారు, అలా చేస్తారు, సేమ్ అక్కడే చేస్తారు అని అనుకుంటారు కదా. సో అలాంటివన్నీ థాట్స్ అన్ని వస్తున్నాయంట బయట. బయట చాలా కామన్, ఈ టాక్ చాలా కామన్. బేసిక్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక అమ్మాయి క్రాప్ టాప్ వేసుకుంటే చాలా రాంగ్ గా చూస్తారు. అదే సారీలో బ్లౌజ్ అది ఎంత క్రాప్ ఉంటుంది మనకు తెలుసు. ఓకే, సో రెండిట్లకి మనం జడ్జ్ చేసే విధం వేరే అనమాట, చూసే విధం వేరేగా ఉంటుంది. అంటే సో క్యాబిన్ క్రూ అంటే పొట్టుబడి మీకు చెప్పినట్టు వాళ్ళు అక్కడ ఉన్నది సర్వ్ చేయడం కాదు, వాళ్ళ సేఫ్టీ గురించి ఉన్నారు. సో వాళ్ళు అక్కడ చేసే హార్డ్ వర్క్ వీళ్ళకి తెలీదు. మనకి ఇక్కడ మేబీ ఎయిర్లైన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు, మా అమ్మాయి క్యాబిన్ క్రూ. వాళ్ళకి తెలుసు వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళకి తెలుసు. సో వాల్యూ. సో ఎయిర్ ఇండియా, మనకి ఎయిర్ ఇండియా యూనిఫామ్ చూడండి ఎంత డిఫరెంట్ గా, ఎంత బాగుంటుంది. ఈవెన్ జెట్ ఎయిర్వేస్ ఏదైతే నేను వర్క్ చేశానో అందులో కూడా ఫుల్ కవర్డ్ యూనిఫామ్. యా, కొన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి లైక్ ఇండిగో అని, స్పైస్ అని, వాళ్ళకి 1 piece ఉంటుంది. బట్ దెన్ వాళ్ళంతా ఆక్వర్డ్ గా అంత యూనో మనం చూస్తాం తప్ప అలా ఉండదు ఆన్ బోర్డ్, అలా వాళ్ళు ఊహించే విధంగా ఉండదు. ఇప్పుడు మీరు జెట్ ఎయిర్వేస్ లో చేశానని చెప్పారు, అది క్లోజ్ అయిపోయింది అన్నారు, అండ్ ఇంకా కింగ్ ఫిషర్ కూడా చేశానని చెప్పారు. సో అవి క్లోజ్ అయ్యే ముందు మన జాబ్ పోతుంది కదా మరి ఇప్పుడు. అవును. సో అలాంటి టైంలో మన పరిస్థితి ఏంటి? యా, సో ఇక్కడ సలీమా ఎవరైతే మా పార్ట్నర్, తను కింగ్ ఫిషర్ లో వర్క్ చేశారు, తను అది ఎక్స్పీరియన్స్ చేశారు. అగైన్ సలీమా మళ్ళీ నేను ఇద్దరం కలిసి జెట్ ఎయిర్వేస్ లో సేమ్ ఇష్యూ ఫేస్ చేసాం. సో ఒక ఎయిర్లైన్ క్లోజ్ అయిపోయిందంటే ది అదర్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎయిర్లైన్ స్టాఫ్ ని తీసుకుంటారు, మనం జాబ్లెస్ గా ఉండము. సో వన్స్ యువర్ అన్ ఎయిర్లైన్ స్టాఫ్, వన్స్ యువర్ అ క్యాబిన్ క్రూ, వన్స్ యువర్ అ గ్రౌండ్ స్టాఫ్, మీకున్న ఎక్స్పీరియన్స్ 6 months 1 year ఏదేదో ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ వేస్ట్ గా పోదు. మనకి ఆపర్చునిటీ జెట్ లో మేము క్లోజ్ అయిన తర్వాత అసలు 1 day 1 week కూడా ఇంట్లో కూర్చోలేదు, నాకు ఆపర్చునిటీ వెంటనే వచ్చింది. సో వెంటనే అంటే వెంటనే, అసలు వితౌట్ ఎనీ ఇంటర్వ్యూస్. సో డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్టింగ్, అండ్ దెన్ అక్కడి నుంచి మేము కింగ్ ఫిషర్ ఉంది, కింగ్ ఫిషర్ లో అప్పుడు ఒక 1-2 months శాలరీ ఆపేశారంట, అది నిజమేనా? యా, ఫేస్ చేశారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఒక ఎయిర్లైన్ వల్ల వాళ్ళకి లాస్ అయిందో, ఆ లాస్ అనేది సేమ్ ఎయిర్లైన్ నే రికవర్ చేయగలదు. సో ఉన్న డిఫరెంట్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఆపర్చునిటీ వెంటనే దొరికింది. సో దానికోసం అంటే వాళ్ళకి అది రీపే చేశారో లేదో సేమ్ ఎయిర్లైన్ అన్నది మనకి వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు మనకి అదర్ ఎయిర్లైన్స్ అరే జాబ్లెస్ గా ఉండిపోయి ఇంకా మనకి వేరే ఆప్షన్స్ లేవు అన్నది అయితే ఉండదు. సో డెఫినెట్లీ వేరే ఎయిర్లైన్స్ లో మనకి ఈజీగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ 2 months శాలరీ ఇవ్వకుండా ఉంటే, అంటే 2 months శాలరీ ఇవ్వలేదు, దాని తర్వాత కింగ్ ఫిషరే లేదు మొత్తానికి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 months శాలరీ లేకుండా అంటున్నారు. సో అక్కడ మనం స్టక్ కాకుండా వేరే ఎయిర్లైన్స్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు నార్మల్ గా ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే కింగ్ ఫిషర్ అంటున్నారు, ఓకే 2 months శాలరీ రాలేదు, అలానే అక్కడే స్టక్ అయ్యి అక్కడే ఉండిపోతే ఇంకా వేరేది, ఇంకా నాకు ఎయిర్లైన్స్ ఇంకా వద్దు, నేను బయట జాబ్స్ చూసుకుంటున్నా అంటే మనకి మేబీ ఎలా ఉంటుందో ఫ్యూచర్ తెలియదు. సో ఎయిర్లైన్ అక్కడ ఆగిపోయినప్పుడు వెంటనే వేరే ఎయిర్లైన్ మీకు ఆపర్చునిటీ ఇస్తుంది, మనం అందులో ఫాలో అయిపోవాలి. సో అక్కడ లాస్ డెఫినెట్లీ ఉంటుంది, అది ఆ లాస్ ని రికవర్ చేసేది సేమ్ ఎయిర్లైన్ చేయాలి తప్ప వేరే ఎయిర్లైన్స్ చేయలేదు. వేరే ఎయిర్లైన్ చేయలేదు, సేమ్ ఎయిర్లైన్ చేయాలి, బట్ అది ఎంత వరకు అవుతుందో లేదన్నది తెలియదు. డెఫినెట్లీ ఆ లాస్ అయితే మనకు ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎయిర్ ఇండియాది క్రాష్ అయింది కదా మ్యామ్, సో దాని వల్ల ఇప్పుడు క్యాబిన్ క్రూ కూడా చాలా మంది చనిపోయారు. సో క్యాబిన్ క్రూ అవ్వాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. ఇప్పుడు నాకు కూడా వద్దని చెప్పారు అసలుకి. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? ఎన్నో ఇయర్స్ నుంచి ఎయిర్లైన్స్ వెళ్తుంది, ఎయిర్ ఇండియా, ఇండిగో, చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇలాగా డిజాస్టర్ అన్నది ఇది మన అసలు ఎవరు ఊహించలేదు ఇలా జరుగుతుందని. సో అయింది. అలాంటప్పుడు ఇన్ని ఇయర్స్ బాగా ఎయిర్లైన్స్ జరిగింది అంటే వెళ్తుంది ఫ్లో, అదంతా ఎవరు గుర్తు పెట్టుకోరు, మర్చిపోతారు. ఒక్క డిజాస్టర్ ఉంది, దీన్ని పాయింట్అవుట్ చేస్తాం. సో బేసిక్ గా అడగాలంటే ఇప్పుడు ఓకే సపోజ్ ఓకే ఎయిర్లైన్ వద్దు, అది ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళి పడ్డది, ఎక్కడ క్రాష్ అయింది? మెడికల్ కాలేజ్. అవును. సో అలాంటప్పుడు చదువు కూడా మానేస్తారా?
లేదు. అవునా? సో 2 విధంగా ఆలోచించాలి. ఓకే. సో క్రాష్ అయింది. అది చాలా అనుకోలేదు ఎవరు అలా జరుగుతుందని. సో ఎయిర్‌లైన్ అనే కాదు, ఏవియేషన్ ఉన్నప్పుడే మనకి ఏదైనా జరుగుతుందనే కాదు. మనం గ్రౌండ్‌లో ఏదైనా నార్మల్ జాబ్ చేస్తున్నా లేదా ఇంట్లో ఉన్నా అది జరగాలంటే ఎక్కడైనా జరుగుతుంది. సో దాన్ని ఏవియేషన్‌ని బ్లేమ్ చేసి అసలు ఏవియేషన్‌లోకి వెళ్ళకూడదంటే కరెక్ట్ కాదు నాకు అనిపించే వరకు. సో సేమ్ ఎగ్జాంపుల్ నేనైతే అదే చెప్తాను. ఎయిర్‌క్రాఫ్ట్ వెళ్ళి పడింది కూడా ఎక్కడ మనకి అంటే క్రాష్ అయింది కూడా మెడికల్ కాలేజ్లో పడేది. అలానే మెడికల్ చదువుడు కూడా ఆపేస్తారా? అలాంటప్పుడు 2 మనం కట్ ఆఫ్ చేసేయాలి. అవునా? సో సో నేను ఇచ్చే ఆన్సర్ అయితే అదే ఉంటుంది. అది చెప్పలేము, ఒక్కసారి జరిగింది అవును ఓకే, బట్ దెన్ అది ఎక్కడైనా జరుగుతుంది. ఇప్పుడు స్కై హోస్ట్ కి వేరే అకాడమీస్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. బేసిక్ గా మనందరికి మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ ఫస్ట్ అకాడమీకి వచ్చేది ఇంట్లో స్టార్ట్ అయ్యే ముందు మాకు 100 కాల్స్ చేస్తారు. ఒక్కటే అడుగుతారు, ఫీజు ఎంత అని. సో నాట్ ఓన్లీ హైదరాబాద్, ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రాలో చూసుకుంటే మన ఫీజు చాలా తక్కువ. స్కై హోస్ట్ ఆఫర్ చేసి చాలా చాలా తక్కువ ఫీజు ఆఫర్ చేస్తుంది. అది ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్ ప్యాటర్న్ ఇస్ వెరీ డిఫరెంట్. మీరు వినే ఉంటారు లేదా చూసే ఉంటారు. మీరు డెఫినెట్లీ స్కై హోస్ట్కి వచ్చే ముందు చాలా అకాడమీస్కి వెళ్ళారు కౌన్సిలింగ్కి, అవునా? సో మీకు తెలుసు. సో అక్కడ ఎలా ఉంటుందంటే ఏం చెప్పారో మీరు కూడా అదే కదా. సో అక్కడ ఎలా అట్రాక్ట్ అంటే డిఫరెన్స్ గురించి చెప్తున్నా. వేరే అకాడమీస్ లో మీకు మాక్ సెటప్స్ ఉంటాయి, మాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉంటుంది. సో ఒక విలేజ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి, ఓకే కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యారు. చూసి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, మాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉంది, నేను ఫ్లైట్ లో కూర్చొని చదువుకోవచ్చు అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. ఫ్లైట్ లో నేర్చుకుంటాను, ఫ్లైట్ లో చదువుకో, ఎక్సైట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది, 1 వీక్ 1 మంత్ అంతేనా, తర్వాత కామన్. సో ఇక్కడ మేము మీకు రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. రియల్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తాం. ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళిన గ్రౌండ్ స్టాఫ్ తో ఇంట్రడ్యూస్, వాళ్ళు ఎలా జాబ్ చేస్తున్నారు, ఇంటరాక్షన్ పార్ట్ ఉంటుంది. అలానే ఫ్లైట్ లో తీసుకెళ్తాం, క్యాబిన్ క్రూ ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్స్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మాక్ సెటప్ డెఫినెట్లీ మేము కూడా ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్ లో, బికాస్ మీకు అదే కావాలంటే డెఫినెట్లీ మేము చేస్తాం. బట్ దెన్ అట్ ద సేమ్ టైం రియల్ ఎక్స్పీరియన్స్ కూడా మేము ఉంచుతాం. అంటే సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ మాక్ సెటప్ అన్నది. సో మాకు వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ విల్ గివ్ అ రియల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ చూసే ఉంటే బేసిక్ ఇప్పుడు గ్రూమింగ్ చాలా ఇంపార్టెంట్ ఎయిర్లైన్స్ లో. చాలా అకాడమీస్ అసలు మీకు మేకప్ కి కావాల్సిన ఐటమ్ లిస్ట్ ఇచ్చేస్తారు, ఇవి కావాలి, ఇవి కొనుక్కోవాలి. ఓకే, సో అమ్మాయిలు వెళ్తారు ఇప్పుడు మేకప్ కి. ఇప్పుడు నార్మల్ గా మనకి తెలియనప్పుడు ఏం చేస్తామని మాల్స్ కి వెళ్తాం, ఓకే ఫౌండేషన్ అడుగుతారు. సో సేల్స్ గర్ల్స్ మనకు తెలిసిందే కదా, ఏదో ఫౌండేషన్ ఇచ్చేస్తారు, వాళ్ళ పని అయిపోయింది, వీళ్ళు తెచ్చుకుంటారు. అసలు వాళ్ళకి మ్యాచ్ అయిందా, అది స్కిన్ కి రాసిన తర్వాత ఎలా కనిపిస్తుందని వాళ్ళకి తెలియదు, పాపం తెచ్చుకుంటారు, అది మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ బేసిక్ థింగ్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం మేకప్ నేర్పించడమే కాదు, మేకప్ ప్రొడక్ట్స్ కూడా కరెక్ట్ గా చూస్ చేసుకుని రావాలి. సో మేము మా అకాడమీలో అయితే పిల్లల్ని దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళ స్కిన్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఫౌండేషన్, అది అక్కడ చెక్ చేయించి మేమే కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే కాకుండా మాకు అకాడమీలో స్టూడెంట్స్ కి ఇప్పుడు అందరూ స్కిన్ ని మెయింటైన్ చేసుకోవాలంటే పార్లర్స్ కి వెళ్ళలేరు, ఫేషియల్స్ అవి ఇవి ఎఫోర్డ్ చేయలేరు. సో మీ ఇక్కడ ఫేషియల్ సెషన్స్ ఉన్నాయి, డిఐవై ఫేషియల్స్ ఎలాగా మనం చేసుకోవాలి, ఫేషియల్ సెషన్స్ ఉన్నాయి, వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలి ఓన్ గా, ఆ సెషన్స్ ఉన్నాయి. ఈవెన్ అమ్మాయిలకి సేఫ్టీ రిలేటెడ్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇలా చాలా డిఫరెన్స్ కోర్స్ ని మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే మీరు కంపేర్ చేసుకుంటే లిస్ట్ చాలా ఉంది. సో ఇవి కొన్ని బేసిక్ అన్నమాట. సో లిస్ట్ అయితే చాలా ఉంటుంది. ఓకే, సో అదే డిఫరెన్స్ మనకి అండ్ వేరే అకాడమీస్ కి. ఇంకొక డౌట్, స్కై హోస్ట్ లో ఇప్పుడు క్రూ ఉన్నారు, సో అదర్ అకాడమీ కూడా ఉంటారా అట్లా? ఐడియా లేదు. చాలా మంది ఏవియేషన్ అకాడమీస్ ఉన్నాయంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు అసలు ఏవియేషన్ గురించి వాళ్ళకి ఏం ఐడియా ఉంది, సో ఎంతవరకు దాన్ని వాళ్ళు జస్టిస్ చేస్తున్నారు ఒక అకాడమీ పెట్టి, ఎయిర్లైన్ నాలెడ్జ్ ఎంతవరకు షేర్ చేస్తున్నారంటే మాకు ఐడియా లేదు. బట్ దెన్ నేనైతే 100% చెప్పగలను, మొత్తం ఉన్న 15 years ఎక్స్పీరియన్స్ ప్యూర్లీ ఏవియేషన్ నాలెడ్జ్ మేము ఇక్కడ షేర్ చేస్తాం ఆ స్టూడెంట్స్ కి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి అకాడమీస్ లో మీరు అడిగారు కదా ఇన్స్ట్రక్టర్స్ క్రూగా ఉంటారని, ఒకవేళ ఉన్నా సరే క్యాబిన్ క్రూ ఒకవేళ నిజంగా ఇన్స్ట్రక్టర్ గా అక్కడ వేరే XYZ ఏదైనా అకాడమీస్ లో వర్క్ చేస్తున్నారన్నా, మన ముందు మాట్లాడుకునేట్టు మన తెలుగు అమ్మాయిలు అయితే కాదు,
ఓకే. సో అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మన తెలుగు పిల్లలు వస్తారు, చాలా మందికి ఇంగ్లీష్ రాదు. సో వాళ్ళు అసలు ఇన్స్ట్రక్టర్ తో కమ్యూనికేట్ చేయాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది, వెళ్ళరు. సో ఇక్కడ మనకి ఏంటంటే తెలుగు ఇక్కడే అంటే మనకి ప్రాపర్ తెలుగు వచ్చిన వాళ్ళు మీకు ఆ స్పెషల్ టచ్ ఉంటుంది అన్నమాట. ఓకే ఇంగ్లీష్ లో మేడం క్లాస్ చెప్తారు కానీ ఇది నాకు అర్థం అవ్వలేదంటే తెలుగులో నేను అడగొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ అయితే మీకు ఉంటుంది. సో అది వేరే అకాడమీస్ లో ఉందో లేదో మాకు తెలియదు, బట్ ఇక్కడైతే డెఫినెట్లీ మనకి తెలుగు టచ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. మన ఏంటంటారు హోమ్లీ ఏంటంటే మీరు భయం లేకుండా మాట్లాడే విధంగా అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ అకాడమీలో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా మ్యామ్, అంటే అబ్బాయిలు కూడా తీసుకుంటారా? అబ్బాయిని కూడా తీసుకుంటాం. సో డెఫినెట్లీ అబ్బాయిని కూడా తీసుకుంటే ఎవరైతే వస్తున్నారో మేము కాదను, బట్ దెన్ మా దగ్గర చూసుకుంటే మోస్ట్లీ అమ్మాయిలే ఎక్కువ మంది మాకు, అంటే మేము మా గోల్ ఏదైతే మీకు చెప్పాను ఇనిషియలీ, సో అది మా గోల్. బట్ డెఫినెట్లీ అబ్బాయిలను కూడా అండ్ ట్రైన్ చేస్తున్నాం కూడా రైట్ నా, అబ్బాయిలు కూడా ఉన్నారు. మొత్తం అంతా తెలుగులో ఇంగ్లీష్ లో మొత్తం ఇంగ్లీష్ తెలుగు హిందీ 3 లాంగ్వేజెస్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ఆన్సరింగ్ సో మెనీ క్వశ్చన్స్. అసలు చాలా క్వశ్చన్స్కి చాలా ఆన్సర్స్ చెప్పారు. థ్యాంక్ యూ. ఇవి నా క్వశ్చన్స్ మాత్రమే కాదు, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ వెల్కమ్ దీప్తి. ఇదే కాదు మనకి అప్కమింగ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లిస్ట్ అప్ చేసుకోండి, మనం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అక్కడ మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడగండి, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మీకున్న డౌట్స్ని మళ్ళీ నేను క్లియర్ చేస్తాను. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్ డియర్.